శ్రీమతే నమః. నాకు చాలా మంది కామెంట్లు అడుగుతూ ఉంటారు, మా వారికి నేను ఎంత చేసినా నచ్చదు, ఏదో విధంగా వంకలు పెడుతూ ఉంటారు, నేనంటే అనుమానం, మా ఇద్దరి మధ్య ప్రతిదానికి గొడవలు వస్తూ ఉంటాయి అని. అలా చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటే మనశ్శాంతిగా ఉండగలమా? ఎన్నున్నా ఇంట్లో గొడవలుగా ఉంటే అస్సలు మనశ్శాంతిగా ఉండలేం కదా. అలా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఏవైనా ఉన్నా, పిల్లల భవిష్యత్తు గురించి మనకి ఆందోళనగా ఉన్నా, అసలు ఎటువంటి మానసికంగా ఏదైనా బాధని అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నా, ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. అలా చేస్తూ పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రమేమో శివ సహస్రనామ స్తోత్రము అలా చదువుకుంటూ ఉంటే మనకే తెలియకుండా మన జీవితాల్లో నుంచి ఎన్నో సమస్యల నుంచి బయట పడిపోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో నాకు కొంతమంది రాస్తున్నది ఏంటంటే, మాకు చెయ్యాలని ఉంటుందమ్మా, మేము ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళవలసి ఉంటుంది, కాబట్టి పొద్దున్న సాయంత్రం మాకు సమయం అందుబాటులో ఉండటం లేదు, ఇంకేదైనా ఒక మార్గాన్ని చెప్పండి అని చెప్పి అడిగారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ప్రతి నెల మాస శివరాత్రికి గనక అభిషేకం చేయించుకుంటే ఎన్నో సమస్యల నుంచి దూరం అయిపోయాము, మా జీవితం ఇప్పుడు బాగుంది అని నాకు ఎన్ని వందల మంది కామెంట్లు పెడుతూ ఉంటారో, ప్రతి వీడియో కింద ఎన్ని కామెంట్లు వస్తూ ఉంటాయో. అయితే మీ ఊర్లో మీకు ఒకవేళ అభిషేకం చేయించుకోవడానికి వీలు ఉంటే అలా చేయించుకోండి, లేదు అంటే తాడేపల్లిగూడెం శంకర మఠంలో ఉన్నది స్ఫటికలింగం అన్నమాట. స్ఫటికలింగానికి అభిషేకం చేయించుకోవడం అంటే ఎన్ని జన్మల అదృష్టమో. అటువంటి స్ఫటికలింగం రుద్రయంత్రం కింద ఉంది. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. బహుశా పరమేశ్వరుడు అందుకేనేమో అక్కడికి వెళ్ళి స్వామి అని ఎవరు ప్రార్థించినా, అక్కడ అభిషేకం చేయించుకుంటున్న వాళ్ళ జీవితాలలో వెలుగును నింపుతున్నారు. సరే, ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ స్తోత్రం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడిని స్తుతిస్తూ చేసిన స్తోత్రం. మనకి ఇది లింగ పురాణంలో కనిపిస్తుంది. అసలు పరమేశ్వరుని ప్రార్థిస్తే ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. అలాంటిది శ్రీ మహావిష్ణువు చేసిన స్తోత్రాన్ని నిత్యం మనం చేశాము అంటే ఇంకా మన జీవితం పూలబాటే కదా చెప్పండి. ఒకవేళ విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రము చేయలేని వాళ్ళు కనీసం ఈ స్తోత్రాన్ని చేస్తూ మీరు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మన పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు అలాగే పరమేశ్వరుడి చిత్రపటాలు ఉంటాయి కదా, చక్కగా ఒక దీపారాధన వెలిగించండి. మీ మనసులో ఏదైతే బాధ ఉందో, మీరు దేనికోసం బాధపడుతున్నారో, దేనికోసం కష్టపడుతున్నారో, ఆ బాధని వాళ్ళిద్దరి ముందు ఒక్కసారి మీరు పెట్టేసి, స్వామి కరుణించయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ స్తోత్రాన్ని గనక చేసినట్లయితే, మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో, ముఖ్యంగా భార్యాభర్తలకి సంబంధించి అంటే ఈ రిలేషన్స్ కి సంబంధించి ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అన్నమాట. వెంటనే మీరు అంటారు, అదేంటండి శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ చేసిన స్తోత్రమా, మీరేంటండి విష్ణువుని వేరుగా చూపిస్తారు అంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఈ కన్నుని వేరుగా ఈ కన్నుని వేరుగా చూస్తున్నాం కదా, అందుకని మనకి ఒక కన్నే కావాలి. ఒక కన్నుతోనే ఈ లోకాన్నంతా చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఏ ఒక్క కన్ను లేకపోయినా మన చూపు సరిగ్గా ఉంటుందా చెప్పండి? ఒక కన్నుతో చూడొచ్చు, కానీ ఎంత ఇబ్బంది పడుతూ చూడాలి. కానీ 2 కళ్ళతో చూసే చూపు ఎలా ఉంటుంది? అలాగే పైకి 2 కళ్ళు కనిపిస్తున్నా ఒక్కొక్కసారి ఈ దృష్టి రెండింటినీ కేంద్రీకృతం అయ్యేలాగా చేయవు కళ్ళు. ఈ కన్ను ఇటు చూస్తుంది, ఈ కన్ను ఇటు చూస్తుంది. అప్పుడు కూడా మన కంటి చూపు సరిగ్గా ఉంటుందా చెప్పండి? రెండింటినీ సమన్వయం చేస్తూ చూసే చూపే చాలా సవ్యంగా ఉంటుంది. అప్పుడే మనం ఈ లోకాన్ని సరిగ్గా చూడగలం. అలాంటప్పుడు ఇద్దరిని వేరువేరుగా ఎలా చూస్తాం? హరిని హరుడిని ఎలా చూస్తాం? ఈ స్తోత్రంలో కూడా శ్రీ మహావిష్ణువు నమో నారాయణాయచ అంటారు. నేను నువ్వు వేరు కాదు, నీలో నేను నన్ను చూసుకుంటున్నాను అని. వాళ్ళిద్దరూ ఒకటే, ఆయన ఈయన ఒకరే. అదే అద్వైతం. ఎంత ప్రేమ ఉంటే, ఎంత అనురాగం ఉంటే ఒకరిని ఒకరు స్తుతిస్తారు చెప్పండి. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారండి, అమ్మని వద్దంటే నాన్న బాధపడతాడు, నాన్నని వద్దంటే అమ్మ బాధపడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మనం బాగుంటాం కదా. వాళ్ళిద్దరిని వేరుగా చూడగలమా? మన పుట్టుకకు కారణమైన వాళ్ళిద్దరిని మనం వేరు చేసి చూడగలమా?
మరి అమ్మ పరమేశ్వరుడైతే నాన్న శ్రీ మహావిష్ణువు. అమ్మ శ్రీ మహావిష్ణువు అయితే నాన్న పరమేశ్వరుడు. వాళ్ళిద్దరిని మనం దూరం ఎలా చేయగలుగుతాం? దూరం చేసి ఎలా చూస్తాం? అమ్మని తిడుతూ నాన్నను పొగడగలమా? నాన్నని తిడుతూ అమ్మని పొగడగలమా చెప్పండి? శ్రీ మహావిష్ణువు ప్రాణమైతే పరమేశ్వరుడు దేహం. ఒకరు శక్తి అయితే ఒకరు మంత్రం, ఒకరు శబ్దం అయితే ఇంకొకరు అర్థం. మరి ఎలా వేరుగా చూడగలుగుతాం? పాలు తెల్లగా ఉన్నాయి అని చెప్తాం. మరి ఆ తెలుపుని తీసేయగలమా? ఆ పాల నుంచి విడగొట్టి చూడగలమా? అసలు అలా విడగొట్టడానికి వీలవుతుందా? మనం శివుణ్ణి పూజిస్తున్నాము అని చెప్పుకుంటూ శ్రీ మహావిష్ణువుని నింద చేస్తే అక్కడ పరమేశ్వరుడు అనుగ్రహం మనకి ఉండదు. శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నాము అని అనుకుంటూ పరమేశ్వరుడిని నింద చేశాము అని అనుకోండి, అక్కడ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా మనకి ఉండదు. ఒకరిని నింద చేస్తే ఇంకొకరు ఆగ్రహిస్తారే తప్ప అనుగ్రహించరు. మనకి ఎదురుగుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. మనం పరమేశ్వరుడి చిత్రపటాన్ని చూసినప్పుడు అలా చూస్తూ ఉంటే ఈ కంఠం దగ్గర నీలంగా కనపడుతుంది. ఒకసారి ఒక భావన చేసి చూడండి. ఆ గరళాన్ని పరమేశ్వరుడు కంఠంలోని ఎందుకు దాచుకున్నారు చెప్పండి? ఎందుకంటే రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటేంటి, ఈ విషయం పరమేశ్వరుడి యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతే శివుడికి ఎక్కడ హాని కలుగుతుందో అని శ్రీ మహావిష్ణువు ఆపేశారు అనే ఒక భావన. లేదు అంటే తన హృదయంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు కాబట్టి ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని పరమేశ్వరుడు కంఠంలోనే గరళాన్ని ఆపేశారు. ఆ భావన చేసి చూడండి. ఎందుకంటే ఒకరి హృదయంలో ఒకరు ఉన్నప్పుడు ఒకరి హృదయాన్ని దెబ్బతీస్తే ఇంకొకరి హృదయం బాధపడదా? వేరుగా చేసి చూడకండి, ఇద్దరిని కలిసి చూడండి. ఈ స్తోత్రాన్ని మనం స్తుతిస్తున్నంతసేపు కూడా మీరిద్దరూ వేరు కాదు అనే భావన చేస్తూ ఈ స్తోత్రాన్ని చదివితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది నుంచి మీరు బయట పడగలుగుతారు. ఈ స్తోత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ స్తోత్రం కిందే మీకు PDF కూడా ఇచ్చేసాను. ఆ PDF ని ప్రింట్అవుట్ తీసుకుని ఒకసారి ఆ స్తోత్రాన్ని మీరు నేర్చుకుని మీ అంతటా మీరుగా చెయ్యండి. ఆ ఆడియోని పెట్టేసుకుని మీరు చేయటం కాదు. లేదు అంటే మీరు నేర్చుకునే వరకు ఆ ఆడియో పెట్టుకుని వినండి. వింటే మీకు ఆ పదాలు అక్షరాలు పలకటం వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన తర్వాత అప్పుడు మీ అంతటా మీరుగా మీరు పూజ చేసుకోండి. ఎవరికైనా రుద్రాభిషేకం చేసుకోవాలి అని ఉంటుంది. అలా రుద్రాభిషేకం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ రుద్రస్తవంతో గనక పొద్దున్నే అభిషేకం చేసుకుంటే మనకి రుద్రాభిషేకం చేసుకున్న ఫలితం కూడా వస్తుంది. కాబట్టి అయ్యో నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, దీని నుంచి నేను ఎలా బయట పడగలుగుతాను అనే బాధ లేకుండా ఈ స్తోత్రాన్ని చేస్తూ ప్రతి నెల మాస శివరాత్రికి మీరు అభిషేకం చేయించుకోండి. మీ ఊర్లో మీకు వీలు లేకపోతే శంకర మఠం తాడేపల్లిగూడెంలో ప్రతి నెల మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేస్తారు. మీరు గోత్రనామాలు పంపించండి. 216 రూపాయలు పంపించి అప్పుడు గోత్రనామాలు పంపించండి. అక్కడ గోత్రనామాలు మాత్రమే దయచేసి పంపించకండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఏదైనా ఒక కార్యం అవ్వాలి అన్నా సఫలీకృతం అవ్వాలి అన్నా దక్షిణని సమర్పణ చేసుకోవాలి. కొంతమంది అక్కడ గోత్రనామాలని మాత్రమే పంపిస్తున్నారు, దక్షిణని అక్కడ సమర్పణ చేయట్లేదు. పాపం అయినా సరే వాళ్ళు చేసేస్తారు, ఎందుకంటే అక్కడ గోత్రనామాలు ఉన్నాయి కాబట్టి. కానీ నాకే అనిపించింది, అయ్యో ఇంతమంది ఉచితంగా చేయించుకుంటున్నారే, ఉచితంగా చేయించుకుంటున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అలా చేయించుకుంటే ఫలితం ఉండదు అనే విషయం అర్థం కావటం లేదు. మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకునేటప్పుడు ద్రవ్యాన్ని సమర్పణ చేస్తామా? అలాగే మన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా తీసుకుంటే అయ్యో ఉత్తునే తీసేసుకున్నారు అని మనం అనుకుంటాం కదా. మరి అలాంటప్పుడు మన సమస్యలని, మన బాధలని, మన కష్టాలని పోగొట్టుకోవడం కోసం ఇదేం లంచం కాదు. అక్కడ అర్చకులు కష్టపడిన దానికి మనం సమర్పణ చేస్తున్నాం. ఆ సమర్పణ చేసిన ఆ ద్రవ్యం గోవు సంరక్షణకి, వేద పండితుల పోషణకి కూడా వినియోగిస్తారు. ఎన్నో మహత్కార్యాలకు ఉపయోగిస్తారు. నిజంగా మీరు ద్రవ్యాన్ని సమర్పణ చేసుకోకుండా ఒక గోత్రనామాలని మీరు అక్కడ పంపిస్తే చేస్తారు. కానీ ఈ గోసేవ, వేద పండితుల సంరక్షణ చేసే వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఇచ్చే ద్రవ్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం కదా. ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం కదా. మన కర్మ తీరాలి అంటే కొన్ని మంచి పనులు చేయాలి. అక్కడ మంచి పనులు జరుగుతున్నలో మీ వంతు మీరు కూడా సమర్పణ చేసుకోండి. ఒకవేళ మేము 216 రూపాయలు సమర్పణ చేసుకోలేకపోతున్నాము, మాకు ఆ స్థితి లేదు అంటారా?
సరే, అప్పుడు మీరు పంపించండి. ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి. ఈ స్తోత్రంలో ఎన్నో చోట్ల శ్రీ మహావిష్ణువు తనని తానే శివుణ్ణి స్తుతిస్తూ చేసుకుంటున్నట్లుగా ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే తనని తానే శివుళ్ళ చూసుకుంటున్నారు, తన గురించి తానే అర్చన చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు. ఇది చదివితే మృత్యుంజయ స్తోత్రం చేసిన ఫలితం కూడా వస్తుంది. అనేక వ్యాధులు, కుటుంబ గొడవలు, కుటుంబంలోని సమస్యల నుంచి బయటపడే ఒక అద్భుత అవకాశం అన్నమాట. ఏకకాలంలో హరిహరులను స్తుతించగలిగిన అవకాశం. ఒకవేళ ఆఫీసులో ఎవరైనా ఉన్నప్పుడు ప్రదోష కాలంలో మేము చేసుకోలేకపోతున్నామండి అని అనుకుంటే, కనీసం ఏదో ఒక సమయంలో శుభ్రంగా మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుంటూ మీ మనసులోనే పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నాము అని భావిస్తూ మీరు చూస్తున్న ఆ పరమేశ్వరుల్లో శ్రీ మహావిష్ణువును కూడా దర్శించగలగాలి. అలా ఇద్దరిని ఏకకాలంలో దర్శిస్తూ ఈ స్తోత్రం చేయండి. నివేదన ఏది సమర్పణ చెయ్యాలి అంటారా? మీ ఓపికండి. హాయిగా చక్కగా పొద్దున్నే స్నానం చేసేసాము అని అనుకోండి, స్నానం చేసేసిన తర్వాత వంట చేసాము అని అనుకోండి, మీరు చేసిన వంటనే ఉల్లిపాయలు లేకుండా నైవేద్యంగా సమర్పణ చేయండి. మరి ఉల్లిపాయలు లేకుండా ఎలా అండి? మా ఇంట్లో మేము ఉల్లిపాయలతోనే చేసుకుంటాం కదా అంటారా? మీరు వండుకుంటున్న ఆ అన్నంలోనే కాస్త వండేటప్పుడే ఒక 2 పెసరబద్దలు వేసి అన్నం వండండి. వండిన తర్వాత మీరు నైవేద్యంగా సమర్పణ చేసేటప్పుడు స్వామివారికి కాస్తంత బెల్లము, కాస్తంత నెయ్యి, ఒక తులసి దళం వేసి సమర్పణ చెయ్యండి. భక్తిగా సర్వస్వ శరణాగతి చేసి మీరు స్వామివారికి నమస్కారం చేయండి. వాళ్ళిద్దరు రూపం వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఏకకాలంలో ఇద్దరిని స్తుతించే అవకాశం మనకి దొరికింది కాబట్టి చేసి చూడండి. మరి ఎన్ని రోజుల్లో ఫలితం వస్తుంది అని చెప్పి అడిగితే, అలాంటి వాళ్ళు అసలు స్తోత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మనసు మొదలు పెట్టేటప్పుడే ఎన్ని రోజుల్లో ఫలితం వస్తుంది అని అనుకునే వాళ్ళకి ఫలితం మీద మాత్రమే దృష్టి ఉంటుంది తప్ప భగవంతుడి మీద మనకి దృష్టి ఉండదు, ధ్యాస ఉండదు. అప్పుడు ఏమంటారు? వెంటనే నేను ఇన్ని రోజులు చేశాను, ఫలితం రాలేదు అని మళ్ళీ భగవత్ నింద చేస్తారు. మీ ప్రయత్నం మాత్రమే మీరు చెయ్యండి. మనకి భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. మంచి మాటలు మాట్లాడితే మనిషే మనకి మంచి చేసేందుకు ఒప్పుకుంటారే, సహకరిస్తూ ఉంటారే మనం మంచిగా మాట్లాడితే. అలాంటిది ప్రేమగా ఆయన్ని పాదాలు పట్టేసుకుంటే కరుణించరా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. నిత్యం భగవంతుడితో మాట్లాడడం నేర్చుకోండి. మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.